రాముడు సీతమ్మతో కలిసి అయోధ్యకి తిరిగి వచ్చారు. అక్కడ ఏమైందంటే ప్రజలు, రాజులు, దేవతలు రాముణ్ణి చూసి ఎంతో సంతోషపడ్డారు. మరియు అప్పుడు ఏమైందో తెలుసా? రాముణ్ణి సింహాసనంలో కూర్చొని రాజుగా అలంకరించారు. ఎందుకంటే రాముడు ధైర్యం, ప్రేమ, సత్యంతో ప్రతి ఒక్కరి కోసం ఆదర్శంగా నిలిచారు. అయోధ్యలో ప్రజలు సంతోషంతో పల్లకి చూస్తూ రాముడు సీతతో కలిసి ఎలా జీవిస్తున్నాడో చూడగానే అందరూ మధురమైన చిరునవ్వుతో ఆశీర్వదించారు. ఇలా రాముడు సీతమ్మతో కలిసి రాజ్యాభిరామంగా ప్రజల కోసం ధర్మాన్ని పాటిస్తూ పాలించాడు. ఏమిటంటే ఇది మనకు చెప్పేది ధైర్యం, ప్రేమ, సత్యం మన జీవితంలో ఎప్పుడూ మార్గదర్శంగా ఉండాలి. రాముడు రావణుణ్ణి ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చారు. అందరూ దీపాలు వెలిగించి ఆనందించారు. అందుకు మనం దీపావళి జరుపుకుంటాం. అయోధ్యలో ఆనందం ఉప్పొంగిపోయింది. రాముడు రాజు కావాల్సిన రోజు అది. కానీ ఒక మాట, ఒక నిర్ణయం ఆ ఆనందాన్ని విషాదంగా మార్చింది. మందర మాటలతో కైకేయి మనసు మారింది. ఒకప్పుడు దశరథుడు ఇచ్చిన 2 వరాలు ఆమె గుర్తు చేసింది. భరతుడికి రాజ్యం, రాముడికి 14 సంవత్సరాల వనవాసం. ఆ మాట విన్న దశరథుడి హృదయం పగిలిపోయింది. కానీ రాముడి ముఖంలో మాత్రం కోపం లేదు, భయం లేదు. తండ్రి మాటే నా ధర్మం అని రాముడు ప్రశాంతంగా వనవాసానికి అంగీకరించాడు. ఇలా ఒక రాజు కావాల్సిన రోజు. ధర్మాన్ని కాపాడే యోధుడు అడవికి బయలుదేరాడు. రాముడు అయోధ్యానికి వెళ్ళిన ఆ క్షణం నుంచి దశరథుడి హృదయం శూన్యమయ్యింది. రాజ్యం ఉన్న ఆనందం లేదు. కుమారుని గుర్తు వచ్చిన ప్రతిసారి కన్నీళ్లు ఆగలేదు. చివరి శ్వాసలో రామ రామ అంటూ దశరథ మహారాజు తన ప్రాణాలను విడిచారు. అయోధ్య రాజుకు కాదు, ఒక తండ్రికి కన్నీళ్లు పెట్టింది. తండ్రి మరణం తర్వాత అయోధ్య సింహాసనం భరతుణ్ణి పిలిచింది. కానీ భరతుడు మనసు మాత్రం అరణ్యంలో ఉన్న అన్న వైపు తిరిగింది. ఈ రాజ్యం నాది కాదు, ఇది రాముడి హక్కు అంటూ భరతుడు సింహాసనాన్ని తిరస్కరించాడు. రాజ్యం కన్నా అన్న ప్రేమనే గొప్పదని చరిత్రకు చాటాడు భరతుడు. రాముడు లేడు, కానీ అయోధ్య సింహాసనం ఖాళీ కాదు. సింహాసనం ముందు నిలిచిన భరతుడు కన్నీళ్లతో తడిచిన కళ్ళతో అన్నాడు, నేను రానికే చేతులతో రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి ఈ రాజ్యం రాముడిదే అని నమస్కరించాడు. ఈ రోజు నుంచి భరతుడు రాజుగా కాదు, రాముని ధర్మానికి సేవకుడిగా పాలించాడు. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో.